హల్లెలూయా हालेलुया। దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. परमेश्वर के पवित्र नाम को महिमा मिले। చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. आए हुए आप सभी का प्रभु यीशु मसीह में आपका दिन शुभ हो। ఈ రోజు వాక్య ధ్యానంలో आज के वचन के ध्यान में ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉండాలి కొన్ని మాటలు ధ్యానం చేసుకోబోతున్నాం. एक व्यक्ति का जीवन कैसा होना है, कुछ बातें हम लोग ध्यान करेंगे। ఈ లోకంలో అందరూ పుట్టి పెరుగుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. इस संसार में सभी लोग जन्म लेते हैं, बढ़ते हैं और फिर से मर जाते हैं। కానీ చనిపోయిన తరువాత लेकिन मरने के बाद కొందరి మాటలు లేక కొందరి జీవితము సజీవంగా ఉంటుంటే उनकी कुछ बातें या फिर उनका जीने का जो जैसा जीवन उन्होंने जिया था वो जीवित रहता है। మరి కొందరిది మరిపించబడుతున్నది. और कुछ लोगों का भूल जाया करते हैं। కొందరి జీవితాల్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. कुछ लोगों का जीवन जो है हम लोग बार बार याद करते रहते हैं। కొందరి జీవితంలో జ్ఞాపకం రాకపోతే బాగుండు అనిపిస్తుంది. और कुछ लोगों का जीवन अगर हमें याद नहीं आया है वही अच्छा है करके हम लोग सोचते ఈ हैं। లోకంలో అందరూ జీవిస్తున్నారు. इस संसार में सभी लोग जीते हैं। దేవుడి గురించి తెలిసిన వారు జీవిస్తున్నారు. परमेश्वर के बारे में जो जानते हैं वो लोग जीते हैं। దేవుడి గురించి తెలియని వారు కూడా జీవిస్తున్నారు. और जो परमेश्वर के बारे में नहीं जानते वो भी जीते हैं। మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. अच्छे लोग भी हैं, बुरे लोग भी हैं। కానీ మనమైతే लेकिन हम लोग మంచితనము ఎక్కువగా తెలిసిన వారమై ఉన్నాము. अच्छाई के बारे में ज्यादा जानते हुए लोग हैं। క్రైస్తవులు భిన్నమైనటువంటి వారు. और मसीह लोग जो है वो अलग है। క్రైస్తవులు ఇతరులకు చాలా భిన్నమైన వారు. जो मसीह लोग हैं जो अन्य लोग से काफी अलग हैं। ఇతరులు చెడుతనం ఎక్కువ నేర్చుకుంటున్నారు. जो अन्य लोग हैं वो बुरी चीजें ज्यादा सीखते हैं। క్రైస్తవులుగా మార్చబడ్డవారు जो मसीह रूप में बदल दिए जाते हैं వారు ఒకప్పుడు ఎలాగున్నా కూడా वो इससे पहले कैसे भी जीवन क्यों ना बिताए, ఇప్పుడైతే अभी के समय మంచితనము ఎక్కువగా నేర్చుకున్న వారికి కనిపిస్తున్నారు. अच्छाई जो है ज्यादा सीखा हुआ ऐसा समझ में। మనమందరం చర్చ్కి ఎందుకు వెళ్తున్నాము? हम सभी लोग कलीसिया में क्यों जाते మనం हैं? బైబిల్ ఎందుకు చదువుతున్నాం? हम लोग बाइबल क्यों पढ़ते మనం हैं? ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? हम क्यों प्रार्थना करते మనం ఎందుకు క్రీస్తు యొక్క అనుచరులుగా మార్చబడ్డాం? हैं? हम क्यों मसीह के एक अनुसरण करने वाले क्यों बदले गए हैं? ఎందుకు మన క్రైస్తవులుగా మార్చబడ్డాం? और हम लोग मसीह के रूप में क्यों बदले ఎందుకంటే गए? किस लिए? మంచితనమును నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి. क्योंकि अच्छाई को हम लोग सीख कर आगे बढ़ना है। మన మంచితనం ఏమైపోయింది? और हमारी अच्छाई क्या हो गई? ఆ రోజు ఏదైనా తోటలో మన మంచితనం నాశనం అయిపోయింది. उस समय एदन के बगीचे में हमारी अच्छाई जो है वो नष्ट हो गई। అప్పటి వరకు మంచితనం మాత్రమే ఉండేను. और तब तक सिर्फ अच्छाई ही रहती थी। ఆ రోజు చెడుతనం వచ్చేసింది. और उस दिन जो है बुरी चीज आ गई। మన క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు हम जब मसीह के पास पहुंचे చెడుతనమును రోజు రోజు విడిచిపెడుతూ ఉంటాం. बुरी चीजों को धीरे धीरे छोड़ते रहते हैं। ప్రతిరోజు మనం ఆ ప్రయత్నంలో ముందు కొనసాగుతూ और ఉంటాం. हर दिन हम लोग वो प्रयास में आगे बढ़ते रहते हैं। కానీ క్రీస్తు మనలో జీవించినంత కాలం మాత్రమే, लेकिन मसीह हमारे अंदर जितने समय तक जीवित रहता है उतने समय तक, అప్పటి వరకు మాత్రమే మనం మంచితనమును ముందుకు తీసుకొని వెళ్తాం. सिर्फ उतने समय तक ही हम अच्छी चीजों को आगे बढ़ाते रहते ఆ हैं। క్రీస్తు మనలోంచి బయటికి వెళ్ళిన దినమున और जैसे ही मसीह हमारे अंदर से जिस दिन बाहर जाता है చెడుతనము పెరిగిపోతూ ఉంటుంది. तो बुरी चीजें हमारे अंदर जो है वो बढ़ती रहती है। క్రీస్తు బయటికి వెళ్ళటం అంటే అర్థం ఏమిటి? और मसीह हमारे अंदर से बाहर जाने का अर्थ क्या है? మన రక్షణను మనం పోగొట్టుకున్నామని అర్థం. हमारे उद्धार को हम लोग खो रहे हैं, इसका अर्थ है। క్రీస్తు మనలో ఉన్నాడంటే అర్థం ఏమిటి? और मसीह हमारे अंदर है, इसका क्या अर्थ है? ఆయన ప్రేమ మనలో ఉన్నదని అర్థము. उनका प्रेम हमारे अंदर है, उसका अर्थ है। ఆయన మాటలు మనలో ఉన్నాయని అర్థము. उनकी बातें हमारे अंदर है, उसका अर्थ ఆయన है। గుణము మనలో ఉన్నదని అర్థము. उनके गुण हमारे अंदर है, उसका अर्थ है। ఆయన లక్షణములన్నీ మనలో ఉన్నాయని అర్థము. और उनका लक्षण, उनका जो उनके जो लक्षण है वो हमारे अंदर है करके उसका अर्थ है। అవి మనలో కనబడినప్పుడు जब वो सारी चीजें हमारे अंदर नहीं दिखती है, క్రీస్తు మనలో లేడు అని అర్థము. इसका अर्थ यह होता है कि मसीह हमारे अंदर नहीं है। మనం ఎక్కడో క్రీస్తుని పోగొట్టుకున్నాం. हम लोग कहीं तो भी मसीह को खो चुके हैं। మనం పోగొట్టుకున్నాం. हमने खोया है, ఆయన తప్పిపోలేదు. वो वहां से खो नहीं गए। మనం పోగొట్టుకున్నాం हमने अपने आप खोया है। అంటే మనము దూరం చేసుకున్నామని అర్థము. इसका अर्थ यह है कि हमने अपने आप से मसीह को दूर किया है। ఎలా దూరం అవుతున్నాడు? मसीह हमसे दूर कैसे होता है? మనలో చెడుతనం వచ్చినప్పుడు క్రీస్తు దూరం వెళ్ళిపోతూ ఉంటాడు. जैसे ही हमारे अंदर बुरी चीजें आती हैं मसीह हमसे दूर होते हैं। మనలో తప్పు మాటలు వచ్చినప్పుడు క్రీస్తు మన నుంచి దూరం వెళ్ళిపోతూ और ఉంటాడు. जैसे ही हमारे अंदर गलत बातें आते हैं मसीह हमसे दूर होता है। మనలో పాపం ప్రవేశించినప్పుడు క్రీస్తు మన నుంచి దూరం వెళ్ళిపోతున్నాడు. जैसे ही हमारे अंदर पाप प्रवेश करता है मसीह हमसे दूर होता है। ఎప్పటి వరకు దూరం అవుతున్నాడు ఆయన? और कब तक वो हमसे दूर रहते हैं? మనము పశ్చాత్తాపపడే దినం వరకు ఆయన దూరముగానే ఉంటాడు. हम लोग पश्चाताप करने के दिन तक वो हमसे दूर रहता है। ఏ రోజైతే మనం గ్రహించుకొని పశ్చాత్తాపడతామో और जिस दिन हमने
ये सारी बातों को ग्रहण करके हम अपने आप में पश्चाताप करते ఆయనను हैं మరలా పిలుస్తామో और उनको फिर से हम लोग बुलाते అప్పుడు हैं, ఆయన మరలా తిరిగి మన దగ్గరికి వస్తూ ఉంటాడు. तब मसीह फिर से लौट कर हमारे पास आते हैं అప్పటి వరకు మన క్రైస్తవులమే, और तब तक हम लोग सिर्फ मसीह लोग हैं। మన క్రైస్తవులం ఇందులో సందేహం ఏమీ లేదు. हम लोग क्रिश्चियन हैं, इसमें कोई संदेह की बात మనం नहीं అలాగే है। చనిపోయాం, అందులో సందేహం ఏమీ లేదు. हम लोग वैसे ही मर जाते हैं, उसमें कोई संदेह की మన बात नहीं है। సాక్ష్యం లేకుండా మనం మరణించిపోయాము. हमारी गवाही के बिना हम लोग मर जाते हैं। మన క్రైస్తవులుగానే సమాధి చేయబడుతున్నాం. हम लोग मसीह के समान ही कब्र में डाले जाते हैं। క్రైస్తవులు ఎలాగైతే సమాధి చేయబడతారో అలాగే అందరూ కూడా సమాధి చేయబడుతున్నారు. जिस प्रकार से मसीह लोग कब्र में लेकर जाए जाते हैं, उस प्रकार से हमें भी लेकर जाया जाता है। ఎవరైనా సమాధి చేయమని నన్ను అడిగితే నేను కాదని చెప్పను. और किसी को भी कब्र में लेके जाने के मुझसे कहा जाता है तो मैं मना नहीं करता। ఒకసారి ఒక ఆమె నాకు ఫోన్ చేశారు. एक समय में एक स्त्री ने मुझे कॉल किया। అప్పుడు మనం అక్కడ వాళ్ళ దగ్గర మన చర్చ్ నడిపించుకుంటాం దుబాయ్ కాలనీలో. तो दुबई कॉलोनी में उस समय हम लोग उनके घर में चर्च चलाया करते थे। అక్కడ ఒక ఆమె కూర్చొని ఉండేది. वहां पर एक स्त्री बैठी करती थी। ఆమె ఎప్పుడు కూడా అనారోగ్యంతో ఉండేది. वो हमेशा बीमारी में ही लगती थी ఆమె కొంతకాలం తర్వాత చనిపోయింది. और कुछ समय के बाद वो मर गई। మనం ఇక్కడ ఆరాధన చేసుకుంటూ ఉంటే ఆ ప్రక్రమలో ఆమె కూర్చొని ఉండేది. हम लोग यहाँ पर आराधना करते रहते थे तो दूसरे रूम में वो बैठी रहती थी కొంతకాలం తర్వాత బెడ్ మీద పడుకోనే ఉన్నది ఆమె. और कुछ समय के बाद वो बिस्तर पर सोई हुई थी। మనం చెప్పే మాటలు వింటూనే ఉండేది. हमारी जो बातें हम लोग कहते थे वो सुनते रहते కానీ थे, మన భాష ఆమెకు అర్థమయ్యేది కాదు. लेकिन हमारी भाषा जो है उनको समझ में नहीं आता ఆమెకు था। కొడుకులు ఉన్నారు, ఆమెకు కుటుంబం ఉన్నది. उनके बेटे थे और उनका एक परिवार था అయితే వారందరూ ఆమెను బయటికి పంపించేస్తారు. और उन लोगों ने उसे घर से बाहर निकाल दिया। ఇక్కడే ఉంటారు, ముంబైలోనే ఉంటారు వారు. यहीं पर मुंबई में रहते हैं, కానీ వారు ఆమెను బయటికి పంపించేస్తారు. लेकिन उन्होंने उसे घर से बाहर निकाल दिया। కారణం ఏమిటంటే इसका क्या कारण था? ఆమెకు అనారోగ్యం వచ్చింది. उनके अंदर बीमारी आ चुकी थी ఆ రోగం వాళ్ళ పిల్లలకు వస్తుందేమోనని చెప్పి और वो बीमारी बच्चों के पास पहुंचेगी करके ఆమెను వారు దూరం చేసేసారు. और उनके बेटों ने उन्हें घर से बाहर निकाल ఆమె दिया। బ్రతికినంత కాలం వారి కోసం బ్రతికింది. वो जितने दिन तक जी थी उनके लिए जिए थी ఆమె చనిపోయేటప్పుడు ఆమె దగ్గర ఎవరు కూడా లేరు. और जब वो मर गई थी उनके पास कोई नहीं था। పాస్టర్ గారు మీరు సమాధి చేస్తారని నన్ను అడిగారు ఆమె. तो उन्होंने मुझसे पूछा कि पास्टर साहब क्या आप इन्हें कब्र में लेकर ఆమె जाएंगे? అక్కడ కేర్ టేకర్ గా వారిని ఆశ్రమంలాగా నడిపిస్తున్నది ఆ యొక్క లేడీ మనకు చర్చ్ ఇచ్చిన ఆమె. और जो चर्च हमें दिया था चलाने के लिए वो वहाँ पे केयर टेकर आश्रम में काम करती थी। నేను అన్నా నేను నిస్సందేహంగా నేను చేస్తాను ఈ పని. हाँ मैं ये काम मैं करूंगा करके मैंने उनसे ఆమెను దిక్కులేని దానికి నేను చేయడానికి వీలులేదు. और उन्होंने एक अनाथ के रूप में मेरे को करने की जरूरत, मैं ऐसा नहीं करना चाहता। అక్కడికి వెళ్ళినప్పుడు वहां पर जब मैं गया ఒక ఆయన కనిపించాడు. एक व्यक्ति को मैंने देखा। ఆయన ఎంత ఖర్చు అయినా పర్లేదు మీరు చేయండి అని అన్నాడు. उन्होंने मुझसे कहा कितना भी खर्चा क्यों ना हो आप ये काम करो। నాకు వెంటనే కోపం వచ్చింది. मुझे तुरंत ही गुस्सा నీ आया। డబ్బు నీ దగ్గరే పెట్టుకో, मैंने कहा आपका धन आपके पास रखिए, మాకు చేతనైంది అందరూ మేము చేస్తామని చెప్పాను. हमारी जितनी मतलब ये है उसके हिसाब से हम करेंगे। నువ్వు బ్రతికున్నప్పుడు మనిషికి నీళ్లు పోయలేకపోయావు. जब तक वो व्यक्ति जीवित थी तो आपने पानी भी नहीं दिया ఆమెను కనీసం ఇంట్లో పెట్టుకోలేకపోయావు. और उन्हें कम से कम अपने घर में नहीं నీకు रखा। జన్మనిచ్చి నిన్ను పెంచినటువంటి తల్లి ఆమె. आपको जन्म देकर आपको बड़ा किया वो माँ है आपकी। ఆమె తిన్నదో లేదో తెలియదు కానీ నువ్వు తినడానికి మాత్రం నీకు పెట్టేది. उन्होंने खाया या नहीं खाया ये इसकी आपने कभी लालसा नहीं दिखाई, लेकिन अपने खाने के लिए आपने पूरा తల్లిదండ్రులు दिया। ఏమి తిన్నారో పిల్లలకి తెలియదు. अब माता पिता ने क्या खाया बच्चों को नहीं पता, కానీ పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేస్తూ ఉంటారు. लेकिन बच्चों को खिला पिलाकर बड़ा करते हैं వారిని అనాథకు విధులు వదిలిపెట్టేస్తున్న తర్వాత పెద్ద అయిన తర్వాత और बड़ा होने के बाद उन्हें अनाथ रूप में छोड़ देते हैं। ఆమెకు నేను సమాధి చేసి వచ్చాను. और उनको मैंने कब्र में लेकर गया, उनका మనలో काम చాలా करके మంది आया। వచ్చారు, మీలో చాలా మంది వచ్చారు ఆమె సమాధి చేయడానికి. और उनको जब कब्र में लेकर जा रहे थे तो आप में से बहुत सारे लोग आए మనం थे। ఆమెను కూడా అలాగే రోడ్డు మీద తీసుకొని వచ్చాము అక్కడి నుంచి. और हमने उन्हें भी वैसे ही रोड के ऊपर से उन्हें लेकर आए ఏదో थे। సైలెంట్ తీసుకెళ్లి సమాధి చేసేసి పంపించలేదు. एकदम शांति से लेकर जाकर समाधि वहां पे कब्र में डालकर नहीं भेजा था। రహస్యంకి పని చేయలేదు మనం. किसी रहस्य में हमने ये काम नहीं किया था। క్రైస్తవులుగా చనిపోయిన వారు, मसीह के रूप में जो मसीह में रहकर जो कब्र में సాక్ష్యము కలిగి చనిపోయిన వారు, जो गवाही को पाकर मरते हैं, సాక్ష్యము లేకుండా చనిపోయిన వారు, जो गवाही को नहीं पाकर मरते हैं, అందరికీ కూడా సమాధి ఇవ్వబడుతున్నది. सभी को कब्र दिया जाता है। కానీ लेकिन కొందరి జీవితములు మరలా జ్ఞాపకం చేయబడతాయి, कुछ लोगों का जीवन जो है वो फिर से याद करते हैं కొందరి జీవితములు అక్కడే మర్చిపోబడతాయి. और कुछ लोगों का जीवन जो है वहीं तक ही हम लोग भूल जाते हैं। నీవు చనిపోయిన తర్వాత ఏమవుతావు నీకు తెలియదు అనుకుంటావు. आप ऐसा सोचते हैं कि मरने के बाद हमारा क्या होगा। నేను నా కుటుంబం నా స్వార్థం అనుకుంటూ ఉంటాను. मैं मेरा परिवार मेरा स्वार्थ करके समझते हैं। కొంతమంది కుటుంబాన్ని కూడా పట్టించుకోరు. और कुछ लोग जो है अपने परिवार को भी नहीं, భార్యని భర్తలు పట్టించుకోరు, पति पत्नी को नहीं देखते భార్య భర్తను పట్టించుకోదు, और पत्नी जो है पति को भी नहीं देखती है। తల్లిదండ్రులు పిల్లలు పట్టించుకోరు, माता पिता बच्चों को नहीं सोचते, పిల్లల తల్లిదండ్రులు పట్టించుకోరు. बच्चे जो है माता पिता के बारे में ఎవరి नहीं सोचते। స్వార్థం వారిదే కనిపిస్తూ ఉంటది. किसका स्वार्थ उसका है ऐसा दिखता है। చాలా కుటుంబములు ఉన్నాయి. बहुत सारे परिवार हैं ఆ పురుషుడికి భోజనం చేయాలి, మంచి భోజనం చేయాలనుకున్నప్పుడు, और उस पुरुष को अच्छा खाना खाने का उन्होंने सोचा, ఆయనకి మటన్ చికెన్ తినాలనుకున్నప్పుడు, अगर उसने सोचा मुझे मटन या चिकन खाना है, అప్పుడు ఇంట్లోకి మటన్ చికెన్ వచ్చేది. तब जो है घर के अंदर चिकन आता అప్పటి था, వరకు రాదు. तब तक नहीं आता था। ఆయన సుఖముగా తింటాడు. वो सुख के साथ
खाना खाता है ఇతరులు ఎంత తిన్నారో పట్టించుకోడు. और बाजू वाले और लोगों ने कितना खाया वो कभी మమ్మీ नहीं డాడీ ఎంత తిన్నారో పట్టించుకోరు. माता पिता ने कितना खाया वो नहीं పిల్లలు ఎంత सोचते తిన్నారో పట్టించుకోరు. बच्चों ने कितना खाया वो नहीं నేను समझते తిన్నానా లేదా అక్కడ వరకే చూసుకుంటూ ఉంటాను. मैंने खाया नहीं या नहीं खाया उतना ही सोचते थे ఇటువంటి జీవితములు ఎవరికి పనికిరావు. ये ऐसा वाला जीवन जो है किसी के काम में नहीं आता కొంతమంది సజీవంగా ఉన్నప్పుడు और कुछ लोग जब तक जीवित रहते हैं ఓ ఇతరులు చనిపోయే వరకు వారిని బాధ పెడుతూ ఉంటారు. और लोग जब मरने तक उन्हें कष्ट देते हैं నీవు నీతో పాటు కట్టుకున్న వారు కావచ్చు, నువ్వు కన్నవారు కావచ్చు, నిన్ను కన్నవారు కావచ్చు, या आपके पति या आपकी पत्नी हो सकती है, आपको जिसने जन्म दिया वो हो सकते हैं, या फिर आपके बच्चे भी हो सकते हैं, ఎవరైనా కావచ్చు. कोई भी हो सकता है వారు సజీవంగా ఉన్నప్పుడు जब तक वो जीवित रहते వారు हैं సుఖముగా సంతోషంగా జీవింపచేసేటువంటి బాధ్యత నీదై ఉన్నది. और वो सुख शांति से उनका जीवन और उनको देखभाल करने का जो जिम्मेदारी है वो आपका होना चाहिए. అమ్మ నాన్న బ్రతికే ఉన్నారు, माता पिता जीवित నీవు हैं, యవన కాలంలో ఉన్నావు, आप जवान में हैं, వారు చనిపోయే దినం వరకు వారికి సుఖాన్ని ఇచ్చేటువంటి బాధ్యత నీదై ఉన్నది. वे मृत्यु के दिन आने तक उनको सुख देने का जिम्मेदारी आपका होना నీ चाहिए. పిల్లలు యవన కాలంలోకి వచ్చారు, आपके बच्चे जो है जवानी में आए వారు हैं సుఖముగా జీవించేటువంటి బాధ్యత మీదై ఉన్నది. और सुख के साथ जीने का जो जिम्मेदारी है वो आपका होना चाहिए. భార్య భర్తలు ఇద్దరు కూడా पति पत्नी दोनों भी ఒకరి సుఖం ఒకరి సంతోషం ఒకరు చూసుకోవాలి. एक का सुख एक का खुशी एक दूसरे में देखना है, అంతేకాని उतना ही है. స్వార్థంతో జీవించకూడదు. स्वार्थ के साथ नहीं जीना है. నీవు స్వార్థంతో జీవించినట్లయితే अगर आप स्वार्थ के साथ जीते నీవు हैं, బ్రతికున్నప్పుడు నీ గురించి మాట్లాడుతా, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ గురించి మాట్లాడతాను. आप जब तक जिएंगे आपके विषय में ही बात करेंगे, आपके मरने के बाद भी आपके विषय में ही बात నీవు करेंगे. లోకాన్ని విడిచి వెళ్లే ముందుగా और जब इस संसार को छोड़ के जाने से ఒక पहले జీవితాన్ని విడిచి వెళ్ళు. एक जीवन को छोड़ कर जाओ, అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆదర్శముగా నిలబడేలాగా వదిలిపెట్టి వెళ్ళు. वे अनेक लोगों को आशीर्वाद के रूप में बदल दिए जाने का जीवन आपका होना चाहिए. మీ జీవితం వారి ఎదుట ఆదర్శంగా నిలబడాలి. और आपका जीवन दूसरे के सामने उन लोगों के सामने एक आदर्श रूप మీ में रहना జీవితం चाहिए. ఇతరులకు ఒక ఉదాహరణగా నిలబడాలి. आपका जीवन दूसरों के लिए उदाहरण के रूप में होना మీ चाहिए. గురించి ఎవరు చెడుగా మాట్లాడకూడదు. आपके विषय में कोई भी बुरी बातें नहीं कहना चाहिए మీరు ఎవరు నోరు మూపించలేరు. और आप किसी का मुंह बंद नहीं करा మీరు सकते. ఎవరు నోరు మూపించలేరు. आप किसी का भी मुंह बंद नहीं करा పరిసయ్యుల सकते. నోటిని ఎవరు మూపించలేకపోయారు. फरीसियों का मुंह को किसी ने बंद नहीं करा पाए. సద్దుకైల నోటిని ఎవరు మూపించలేకపోయారు. सद्दुकी का मुंह को किसी ने बंद नहीं कर पाए. యాజకుల నోటిని ఎవరు మూపించలేకపోయారు. याजक के मुंह को किसी ने बंद नहीं कर पाए. వారు యేసు ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. वे यीशु मसीह के विरोध में बात करते रहे. కానీ యేసు ప్రభు लेकिन यीशु ఒక జీవితం ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళాడు. एक जीवन जो है इस संसार में छोड़ कर गए దాన్ని అనుసరించి మనం ఈ రోజు నడుస్తూ ఉన్నాం. और उसी जीवन का अनुसरण करके हम लोग आज के दिन లోకం चल रहे ఎన్ని हैं. మాటలు మాట్లాడినా కూడా, इस संसार में ये संसार कितना भी बात क्यों మీ ना గురించి करे, ఎంత చెడుగా మాట్లాడినా కూడా, आपके विषय में कितना भी बुरी बातें क्या కానీ మీ జీవితం ఒక ఆదర్శముగా రేపు నిలబడాలి. आपका जीवन जो है एक आदर्श के रूप में रहना चाहिए. అటువంటి జీవితం కొరకు క్రైస్తవులు పోరాడాలి. और वैसे जीवन पाने के लिए मसीह लोगों को युद्ध करना है. మీరు బాధ పెట్టేవారు కాకూడదు. आप जो है दुख देने वाले नहीं మీరు होना है. కష్టపెట్టేవారు కాకూడదు. आप जो है कष्ट देने वाले మీరు नहीं होना है. చెడుతనం కలిగిన వారు కాకూడదు. आप जो है बुरी चीजों को पाए हुए नहीं మీరు होना चाहिए. ఇతరుల వలె ఉండకూడదు. आप जो है औरों की तरह नहीं होना है. అందుకు మనము సంఘములో మంచితనము నేర్చుకుంటున్నాం. इसलिए हम लोग कलीसिया में अच्छी बातें अच्छा ही सीखते हैं. ఇక్కడికి వచ్చినప్పుడు మనము जब यहाँ पर आते हैं हम మంచి నేర్చుకొని చెడును విడిచిపెడుతూ ఉంటాం. अच्छी चीजें सीख कर बुरी चीजों को छोड़ देते हैं. ఒకవేళ మనం చెడును విడిచిపెట్టకపోతే अगर हम लोग बुरी चीजें नहीं మనం छोड़ते हैं, ఇక్కడికి వచ్చి వెళ్ళటం కూడా వ్యర్థమైపోతున్నాయి. हम लोग यहाँ पर आकर जाना भी व्यर्थ ही होगा. క్రీస్తు మనలో నివసించినంత కాలమే మనకు రక్షణ ఉన్నది. और मसीह जब तक हमारे अंदर रहेगा तब तक ही हमारा उद्धार है. క్రీస్తు ఏ రోజైతే మన నుంచి బయటకు వెళ్ళిపోతాడో और मसीह जिस दिन हमारे अंदर से बाहर निकल ఆ जाएगा రోజు మన రక్షణ మన నుంచి దూరముగా వెళ్ళిపోతుంది. और उस दिन हमारा उद्धार हमसे दूर चले जाएगा. మన రక్షణ మనం పోగొట్టుకోకూడదు. और हमारा उद्धार को हमें कभी नहीं खोना మన है. సాక్ష్యము మనము పోగొట్టుకోకూడదు. और हमारी गवाही जो है वो हमें कभी नहीं खोना है. నీవు ఇతరులను విసికించే వ్యక్తిగా బాధ పెట్టే వ్యక్తిగా మార్చబడకూడదు. और आप जो है किसी और को कष्ट देने दायक और दुख देने दायक ऐसे नहीं होना నీకు है. ఎంత బాధ కలిగిన బాధ నీ మీదకే రానివ్వు. आपको कितना भी दुख क्यों ना हो वो सारा दुख जो है आपके ऊपर ही आने दो. ఇతరుల మీద పడనివాక. दूसरे के ऊपर ना डालो. నీవు సహించగలిగినంత శోధనే దేవుడు నీ దగ్గరికి తీసుకొస్తాడు. आप जितना सह सकते हैं उतना ही कष्ट परमेश्वर आपके पास देगा. అటువంటి పరీక్షలు దేవుడు నీ దగ్గరికి తీసుకొని और వస్తాడు. उतनी ही परीक्षा आपके सामने रखेगा. కానీ నీవు సుఖంగా ఉండి ఇతరుల మీద భారం వేయవాక. लेकिन आप सुख में रहकर दूसरे के ऊपर भार मत डालो. నీవు సుఖంగా ఉండి ఇతరులను బాధ పెట్టవద్దు. आप सुख में रहकर दूसरों को दुख नहीं देना. నీవు బాధపడు, ఇతరుల సుఖ పెట్టు.
आप दुख में रहकर भी दूसरों को सुख అప్పుడు దేవుడు रखो। నీకు బహు ఆశీర్వాదం కలుగజేస్తాడు. तब परमेश्वर आपको बहुतायत की आशीर्वाद देगा। ఆమేన్ హల్లెలూయా. आमेन हालेलुया। ఆమేన్ హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మనం అన్ని భారములు మోసే వారికి వెళ్తాం. हम सभी बोझ उठाकर चलते हैं। ఆ భారం మోసి మనం అలసిపోయినప్పుడు, वो जब बोझ को उठाकर हम लोग थक जाते ఇక हैं, నా వల్ల కాదు అని అనుకున్నప్పుడు, जब हम ऐसा सोचते हैं इसके आगे मुझसे नहीं అప్పుడు होगा, ప్రభు యొక్క స్వరం మనతో మాట్లాడుతుంది. तब प्रभु का जो स्वर है हमसे बात करता है। ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంట. प्रयास करके बोझ उठाने वाले ये दुनिया इस संसार के लोगों मेरे पास आओ, मैं आपको शांति दूंगा। మీ కష్టమును నేను దూరపరుస్తానంటున్నాడు. आपके कष्ट को मैं आपसे दूर మీ करूंगा करके, దుఃఖాన్ని నేను దూరపరుస్తానని చెప్తున్నాడు. आपके दुख को मैं आपसे दूर మీ करूंगा करके, బాధలన్నిటిని నేను దూరం చేస్తానంటున్నాడు. आपके सारे कष्ट को मैं आपसे दूर करूंगा। నీ మీద పెట్టినటువంటి భారములని నేను దించేస్తానంటున్నాడు ఆయన. आपके ऊपर जितना भी बोझ है मैं आपके ऊपर से उतार दूंगा। నీవు సుఖపడి ఇతరులను బాధ పెట్టవాక, आप सुख भोग कर दूसरे को दुख नहीं देना। నీవు బాధపడి ఇతరులను సుఖపెట్టు. आप खुद अपना दुख उठाकर दूसरे को सुख देना। యేసు ప్రభు చేసిన పని ఇదే. यीशु मसीह ने यही काम किया था। ఆయన సమస్తమైనటువంటి దుఃఖాన్ని తన మీద వేసుకున్నాడు. उन्होंने पूरा दुनिया का दुख जो है अपने सर के ऊपर ले ఆయన लिया, పాప భారం అంతటి కూడా తన మీద వేసేసుకున్నాడు. और पाप का पूरा बोझ उन्होंने अपने सर के ऊपर ले लिया। ఆయన సంతోషముగానే శిలువ మీదకి వెళ్ళిపోయాడు. वो खुशी से सलीब के ऊपर चले गए। ఆయన సంతోషముగానే తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. वे खुशी से अपने प्राण को छोड़ दिए। ఆయన ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు. उन्होंने किसी के ऊपर कंप्लेंट नहीं किया। తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించని ప్రార్థన చేశాడు. उन्होंने प्रार्थना की कि पिता ये नहीं जानते ये क्या करना है, इसलिए इन्हें क्षमा करें। అటువంటి ప్రార్థన మనదై ఉండాలి. और वैसी प्रार्थना हमारी होनी అటువంటి चाहिए। జీవితం మనదై ఉండాలి. वैसा जीवन हमारा होना चाहिए, క్రీస్తుని పోలి నడిచేటువంటి నడక మనదై ఉండాలి. और मसीह का अनुसरण कर कर चलना हमारी वैसी चाल होनी ఈ चाहिए। లోకంలో నీ జీవితము కొంతకాలం మాత్రమే. इस संसार में आपका जीवन थोड़े समय तक ही है, దానిలో నీ యవన కాలము కొంతకాలం మాత్రమే. और उसमें आपके जवानी का समय थोड़ा समय है। కానీ నీ ప్రభు మీద విశ్వాసం ఉంచినట్లయితే, लेकिन आप प्रभु के ऊपर विश्वास रखोगे, నీవు చనిపోయే రోజు వరకు యవన బలం నీతో పాటు దేవుడు ఉంచుతాడు. आप जिस दिन आपके मरने के समय तक आपकी वो जवानी की शक्ति आपके अंदर जीवित యవన रखेगी। కాల బలము నీలో దేవుడు నిరంతరం కలుగు చేస్తూ और ఉంటాడు. जवानी का शक्ति आपके अंदर परमेश्वर हमेशा के लिए నీకు रखेगा। రోగం వచ్చినప్పుడు ప్రభుతోటి ప్రార్థన చేయి. आपके अंदर जब बीमारी आती है आप प्रभु से प्रार्थना ప్రభు నా कीजिए, యవన బలాన్ని మరలా తిరిగి నాకు ఇవ్వని ప్రార్థన చేయి. प्रभु मुझे जवानी की शक्ति फिर से लौटाकर मुझे दे। ఆ మోషే చనిపోయే రోజు వరకు నడుస్తూనే ఉన్నాడు. और मूसा अपने मरने के समय तक वो चलता ही ఆ रहा, అబ్రహాము చనిపోయే వరకు కూడా యాత్ర చేస్తూనే ఉన్నాడు. और अब्राहम जब तक मरने के समय तक वो यात्रा करते ఆ रहा। యాకోబు చనిపోయే వరకు కూడా ఆయన యాత్ర చేస్తూనే ఉన్నాడు. याकूब अपने मरने के समय तक यात्रा करते रहा, దేవుని భక్తులందరినీ మనం చూస్తూనే ఉన్నాం. और परमेश्वर के भक्त को हम लोग देखते हैं। మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ ఉన్నాడు. हमारे भारत देश में देश को आजादी लाने वाला महात्मा गांधी जी को ఆయన देखते हैं। చనిపోయే రోజు వరకు కూడా కరపట్టుకొని నడుస్తూనే ఉన్నాడు. ఆయన वो जिस दिन तक मर रहे थे, जिस दिन वो मर रहे थे उस दिन तक वो चल ही रहे थे। స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ప్రతి పౌరుడు కూడా, और स्वतंत्रता के लिए लड़े हुए हर एक व्यक्ति भी వారు చనిపోయే వరకు అలాగే ఉన్నారు. వారు वे मरने तक वैसे ही थे, వారిలో యవన బలం అలాగే ఉన్నది. उनके जवानी की शक्ति वैसे ही थी। నీ యవన బలము పోతున్నదని నీకు అనిపించినట్లయితే, आपको अगर ऐसा लगता हो कि आपकी जवानी की शक्ति जा रही है, ఆ యవన బలాన్ని మరలా తిరిగి సంపాదించుకోవాలి. और उस शक्ति को फिर से हमने पाना है। నీవు ముసలివాడిగా ముసలి దానికి కూర్చోకూడదు. आप एक बूढ़े व्यक्ति के समान, बूढ़े स्त्री के समान नहीं నీవు बैठना, నడవలేని వ్యక్తిగా నువ్వు కూర్చోకూడదు. आप नहीं चलने वाले व्यक्ति के समान बैठना नहीं నీవు है, చిరకాలం నడుస్తూనే ఉండాలి. आप हमेशा चलते रहना నీవు है। చనిపోయే వరకు నడుస్తూనే ఉండాలి. आप मरने के समय तक आप लोग चलते ही रहना అటువంటి है, ఒక జీవితాన్ని నీవు జీవిస్తూనే ఉండాలి. और वैसे जीवन को आप जीवन बिताते रहना మంచి है, సాక్ష్యము కలిగినటువంటి జీవితాన్ని జీవించు. और अच्छी गवाही को पाया हुआ जीवन आपने जीना है। కీర్తనల గ్రంథం మొదటిగా ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము. वचन संहिता में से एक वचन पढ़ते हैं। మొదటి కీర్తన మొదటి వచనము. पहला भजन संहिता उसका पहला वचन। దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, क्या ही धन्य है वह पुरुष जो दृष्टि की युक्ति पर नहीं चलता, और न पापियों के मार्ग में खड़ा होता, और न टट्टा करने वालों की मंडली में बैठता है। ఎవరి గురించి మాట్లాడుతున్నారు? यहाँ पर किसके विषय में बात कर ఎవరి रहे हैं? గురించి మాట్లాడుతున్నారు? किसके विषय में बात कर ఆదమ रहे हैं? హవ్వ గురించి మాట్లాడుతున్నారు. आदम और हवा के विषय में बात करते हैं। ఆదమ హవ్వ కీర్తన గ్రంథంలో ఎందుకు వచ్చారో మీరు అడుగుతారు. आप लोग पूछ सकते हैं कि आदम हवा भजन संहिता में कहां से आए? ఆదమ హవ్వలు ఇక్కడ కనిపిస్తున్నారు. आदम और हवा यहाँ पर दिखते हैं, మీరు కూడా ఇక్కడ और కనిపిస్తున్నారు. आप लोग भी यहाँ पर दिखते हैं, నేను కూడా ఇక్కడ కనిపిస్తున్నాను. मैं भी यहाँ पर
दिखता हूं। మనమందరం ఇక్కడ కనిపిస్తున్నాం. हम सभी लोग यहाँ पर दिखते ఏమి हैं। చేశారు ఆదమ హవ్వలు? आदम और हवा ने क्या किया? నేనేం చేయలేదు, मैंने कुछ नहीं किया, ఇదిగో నాకు తోడుగా ఉండటానికి నువ్వు ఇచ్చిన స్త్రీ చేసింది అన్నాడు. और मेरे साथ रहने वाली स्त्री ने ये काम किया है। ఆ స్త్రీ ఏమన్నది? वो स्त्री ने क्या कहा? నేనేమి చేయలేదు, मैंने कुछ नहीं किया, ఇదిగో సర్పము నన్ను మోసం చేసింది అన్నది. ये सर्प ने मुझे धोखा दिया। వారిద్దరు కలిసి ఏం చేస్తున్నారు? वे दोनों मिलकर क्या करते हैं? దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్నారు. वो दुष्टों की युक्ति के अनुसार वो चल रहे हैं, పాపుల మార్గంలో నిలిచి ఉన్నారు వారు. और पापों के मार्ग में वो खड़े हैं। అపహాస్యము చేసే వారి యొక్క సభలో వారు కూర్చొని ఉన్నారు. वो टट्टा करने वाले के मंडल में वो लोग खड़े हैं। దేవుడికి విరోధంగా సర్పం మాట్లాడుతున్నప్పుడు परमेश्वर के विरोध में जब सर्प बात कर रहा है, వీరు అక్కడి నుంచి పారిపోవాలి. वे लोग वहां से भाग जाना है। వారు అక్కడి నుంచి వినకుండా వెళ్ళిపోవాలి. वे लोग वहां पर कुछ ना सुनते हुए కానీ चले వారు जाना है। కూర్చొని వింటున్నారు. लेकिन वे लोग बैठकर सुन ఎందుకంటే रहे हैं, మన చెవులకు क्योंकि हमारे कानों చెడు को మాట్లాడే చాలా ఇష్టం. बुरी बातें जो हम बहुत अच्छी लगती వీరి గురించి వారి గురించి చెప్పే మాటలు చాలా ఇష్టం. हैं, इनके विषय में उनके विषय में ये सारी बातें सुनने వారు को बहुत अच्छा నాశనం అయిపోయి వీరు నాశనం అయిపోయి చెట్టు వింటే చాలా ఇష్టం. ये नष्ट हो गए, वो नष्ट हो गए, ये सारी बातें सुनना अच्छा लगता है। చెడుతనం మనకి ఇష్టము. बुरी चीजें हमको अच्छा लगता है। దేవుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, जब परमेश्वर के विरोध में बात कर रहे थे, దేవుడి వాక్యం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు परमेश्वर के वचन के विरोध में जब बात कर रहे हैं, ఆదము హవ్వలు అక్కడి నుంచి పారిపోవాలి. आदम और हवा जो है वहां से भाग जाना है, కానీ వారు ఆ పని చేయలేదు. लेकिन उन्होंने वो काम नहीं किया। కొన్నిసార్లు మనము కూడా పని చేయము. कुछ बार जो है हम भी वो काम नहीं करते। చెడుతనం ఉన్న చోట మనం అక్కడే కూర్చొని ఉంటాము. जहाँ पर बुराई होती है वहां के उनके बीच में हम ఆ बैठे रहते हैं, చెడుతనం మనం వింటూనే ఉంటాం. और वो बुरी बातें हम लोग सुनते ఆ रहते हैं, చెడుతనం మనం చూస్తూనే ఉంటాం. वो बुरी चीजें हम देखते रहते हैं, వారి హాలో హాని పలుకుతూనే ఉంటాం. उनके हाँ में हम लोग हाँ मिलाते हैं। అలా చేస్తున్నట్లయితే अगर ऐसा करते हैं, నేను ఎవరు మోసం చేశారని నువ్వు దేవుడితో చెప్పినా కూడా अगर आपको किसने धोखा दिया है उसके बारे में आप परमेश्वर से बोले तो भी మీకు క్షమాపణ మాత్రం కలగదు. आपके जीवन में क्षमा कभी नहीं మీకు आएगी। బుద్ధి ఉన్నది, आपके पास बुद्धि है, మీకు జ్ఞానం ఉన్నది, आपके पास ज्ञान మీకు है, వివేకం ఉన్నది, आपके पास विवेक మీకు है, మనస్సు ఉన్నది, आपके पास मन మీకు है, చదువు ఉన్నది, आपके पास पढ़ाई మీ है, దగ్గర ఒక తీర్మానం ఉన్నది, आपके पास एक लक्ष्य है, ఒక నిర్ణయం. एक निर्णय है, सॉरी, అది మీరు తీసుకోవాలి. और वो निर्णय आपने लेना మీ है। మనస్సును మీరు వాడకపోతే, आपके मन का उपयोग మీ नहीं करोगे, జ్ఞానం మీరు వాడకపోతే, आपका ज्ञान का उपयोग, మీ బుద్ధిని మీరు వాడకపోతే आपकी बुद्धि आपने ये उपयोग దేవుడు करोगे, దానికి క్షమాపణ కలుగు చేయడు. परमेश्वर उन सारी विषयों के विषय में क्षमा नहीं నీ देगा। బుద్ధి ఎక్కడికి పోయిందని అడుగుతాడు. वो पूछेंगे आपसे आपकी बुद्धि कहाँ నీ पर चली మనస్సు गई? ఎక్కడికి పోయిందని అడుగుతాడు. आपका मन कहाँ पर నీ गया? జ్ఞానం ఎక్కడికి పోయిందని आपका అడుగుతాడు. ज्ञान कहाँ पर गया? కాబట్టి మనం ఏమి చేయాలి? लेकिन हमने क्या करना है? దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. और दुष्टों की युक्ति पर नहीं चलना, पापियों के मार्ग पर खड़ा होना, न खड़ा होना, न टट्टा करने वाले मंडल में बैठना, परंतु वह तो यहोवा का व्यवस्था का प्रसन्न रहता है और उसकी व्यवस्था पर रात दिन ध्यान करता है। ఆమేన్, హల్లెలూయా. हालेलुया। యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. और उसकी व्यवस्था पर दिन रात जो ध्यान करता है वो धन्य है। నీ పనేమిటి? आपका काम क्या है? దేవుని ధర్మశాస్త్రం ధ్యానం చేస్తుండు, ఆయన వాక్యం ధ్యానం చేస్తూ ఉండు. परमेश्वर की व्यवस्था का ध्यान करना है और वचन पर ध्यान करना है। నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధ గ్రంథమును ధ్యానం చేస్తూ ఉండు. और परमेश्वर ने जो पवित्र शास्त्र आपको जो दिया है उसका ध्यान कीजिए, వ్యర్థమైన మాటలను పక్కన పెట్టేసాయి. और सारी व्यर्थ बातों को बाजू में रखिए। ఎవరి ఆలోచన ప్రకారం నడవాక, और किसी के सोच के अनुसार आप नहीं चलना। నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉండు. परमेश्वर ने जो सोच आपको दिया उसके अनुसार आप ఒక चलिए, ఘనమైనటువంటి జీవితాన్ని లోకంలో జీవించే ఘనముగానే చనిపో. और एक महान जीवन इस संसार में जीकर आप मर जाइए। ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధనలో మనము ఆదికాండంలోకి వెళ్తున్నాము. और पुराने नियम में हम लोग उत्पत्ति में चलते हैं, అక్కడికి వెళ్ళి మనం యాకోబుని మరొకసారి మనం చూడబోతున్నాము. वहां पर जाकर हम लोग याकूब को फिर से एक बार देखते हैं। 50వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాము. 50वां अध्याय उसका पहला वचन पढ़ेंगे। యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. यूसुफ जो है अपने पिता के पास गिरकर उसे उनके पास रो रहा था। తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలు సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. और यूसुफ ने उन वैद्यों को जो उसके सेवक थे आज्ञा दी कि उसके पिता के शव के सुगंध द्रव्य भरे, और वैद्यों ने इजराइल के शव के सुगंध द्रव्य भर दिए। సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతన్ని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి.
और उसके 40 दिन पूरे हुए, क्योंकि जिनके शव में सुगंध द्रव्य भरे जाते हैं उनको इतने ही दिन पूरे लगते हैं, और मिस्री लोग उसके लिए 70 दिन तक विलाप करते रहे. అతని గూర్చి అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, నీ కటాక్షం నా మీద ఉన్నడలా మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోతున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవించి తిని కదా, అందులోనే నన్ను పాతి పెట్టవలని చెప్పాను, కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి మరలా వచ్చేదనని చెప్పుడా నేను. जब उसके विलाप के दिन बीत गए तब यूसुफ फिरौन के घराने के लोगों से कहने लगा, यदि तुम्हारे अनुग्रह की दृष्टि मुझ पर हो तो मेरी यह विनती फिरौन को सुनाओ. मेरे पिता ने यह कहकर, देख मैं मरने पर हूँ, मुझे यह शपथ खिलाई जो कब्र में मैंने अपने लिए कनान देश में खुदवाई है, उसी में तू मुझे मिट्टी देगा. इसलिए अब मुझे वहां जाकर अपने पिता को मिट्टी देने की आज्ञा दे, तत्पश्चात मैं लौट आऊंगा. అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణ చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టుమని సెలవిచ్చాను. तब फिरौन ने कहा, जाकर अपने पिता की खिलाई हुई शपथ के अनुसार उसको मिट्टी दे. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయిను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులందరూ, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోషెను దేశంలో విడిచిపెట్టిరి. इसलिए यूसुफ अपने पिता को मिट्टी देने के लिए चला, और फिरौन के सब कर्मचारी अर्थात उसके भवन के पुरनियों और मिस्र देश के सब पुरनिये उनके संग चले, और यूसुफ के घर के सब लोग और उसके भाई और उसके पिता के घर के सब लोग भी संग गए. पर वे अपने बाल बच्चों, भेड़ बकरियों, गाय बैलों और गोशेन देश में छोड़ गए. మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహం బహు విస్తారమాయెను. और उसके संग रथ और सवार गए. इस प्रकार भीड़ बहुत ही भारी हुई. యోర్దానునకు అవతలనున్న అరదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చి అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను. जब वे आतात के कलिहान तक जो यर्दन के नदी के पार हैं पहुंचे, तब वहां अत्यंत भारी विलाप किया, और यूसुफ ने अपने पिता के लिए 7 दिन का विलाप कराया. ఆ దేశమందు నివసించిన కనానీయులు అటదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి అబేల్ మిస్రైము అను పేరు పెట్టబడినో. అది యోర్దానునకు అవతల ఉన్నది. आतात के कलिहान में के विलाप को देखकर उस देश के निवासी कनानियों ने कहा, यह तो मिस्रियों का कोई भारी विलाप होगा. इसी कारण उस स्थान का नाम आबेल మిస్రైం పడా और यह यर्दन के पार है. అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్టు చేసి అతని కుమారులు కనాను దేశమునకు అతని సేవను తీసుకొని పోయి మక్పెల పొలముందున గుహలో పాతి పెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండు నిమిత్తము మమ్రే ఎదుట హెత్తీయుడైనటువంటి ఎక్రోను యొద్ద కొనెను. इसराइल के पुत्रों ने ठीक वही काम किया जिसकी उसने उनको आज्ञा दी थी, अर्थात उन्होंने उसको कनान देश में लेकर जाकर मकपेला की उस भूमि वाली गुफा में जो मम्रे के सामने है मिट्टी दी, जिसको अब्राहम ने हित्ती एप्रोन के हाथ में इसलिए मोल लिया था कि वह कब्रिस्तान के लिए उसकी निज भूमि हो. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతను అతని సహోదరులందరూ అతని తండ్రిని పాతిపెట్టి వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. अपने पिता को मिट्टी देकर यूसुफ अपने भाइयों और उन सब समेत जो उसके पिता को मिट्टी देने के लिए उसके संग गए थे वे फिर से मिस्र लौट आए. యాకోబు యొక్క జీవితం ఇక్కడ మనం చూస్తున్నాము. याकूब का जीवन यहाँ पर हम लोग देख रहे थे. యాకోబు ఐగుప్తీయుడు కాదు. याकूब जो है मिस्री नहीं है. యాకోబు ఐగుప్తు దేశంలో పుట్టినవాడు కాదు. ఫరో ఇంటివాడు అసలే కాదు. और याकूब जो है मिस्र देश में जन्म लिया हुआ इंसान नहीं है. वो फरन का देशवासी तो और అతను కనాను దేశంలో పుట్టి పెరిగినటువంటి వాడు. और वे कनान देश में जन्म लेकर बड़े हुए व्यक्ति थे. అతని తండ్రి అయినటువంటి ఇస్సాకు, అతని తండ్రి అయినటువంటి అబ్రహాము ఉన్నారు. और उनके पिता जो इसाक, उनके पिता अब्राहम का देश है. వీరికి ఫరోకి ఎటువంటి సంబంధం లేదు. इनका और राजा फिरौन का कोई संबंध नहीं. కానీ యాకోబు యొక్క జీవితము, लेकिन याकूब का जो जीवित है ఫరోని ప్రభావితం చేసింది. और फिरौन को वो प्रभाव करने वाला जीवन था. అతని మీద తన యొక్క ఆదర్శము చూపిస్తూ ఉన్నారు. और उनके ऊपर वो एक आदर्श के रूप में वो दिखाते हैं. ఫరో యాకోబును చూసి చాలా సంతోషించాడు. और फिरौन जो है याकूब को देखकर बहुत खुशी हुआ. యాకోబు ఫరో ఎదుటికి రాకముందుగా, और याकूब जो है फिरौन के सामने आने से पहले యోసేపు వెళ్లి ఫరోకి మాటను తెలియపరుస్తున్నాడు. यूसुफ जो है फिरौन को ये सारी बातें बताता. 46వ అధ్యాయంలోకి మనం 47వ అధ్యాయంలోకి వెళ్దాము. और उसका उत्पत्ति का 47वां अध्याय पढ़ेंगे. మొదటి వచనం నుంచి చూద్దాము.
पहले वचन से देखते हैं। యోసేపు వెళ్ళి ఫరోను చూచి నా తండ్రి నా సోదరులను వారి గొర్రెల మందులతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతే కనాను దేశం నుండి వచ్చే గోషెన్లో ఉన్నారని తెలియజేశాను. तब यूसुफ ने फिरौन के पास जाकर यह समाचार दिया, मेरा पिता और मेरा भाई, उनकी भेड़ बकरियां, गाय बैल और जो कुछ उनका है सब कनान देश से आ गया है और अभी तो वे गोशन देश में हैं। తన సహోదరులందరిలో 5 వెంటబెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచాను. और फिर उसने अपने भाइयों में से 5 जन लेकर फिरौन के सामने खड़े कर दिए। ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులు గొర్రెల కాపరులు అని ఫరోతో చెప్పారు. फिरौन ने उनके भाइयों से पूछा, तुम्हारा उद्यम क्या है? उन्होंने फिरौन से कहा, तेरे दास चरवाए हैं और हमारे पुरखा भी ऐसे ही रहे हैं। మరియు వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగిన మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చింది కాబట్టి గోషెను దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, फिर उन्होंने फिरौन से कहा, हम इस देश में परदेसी की भांति रहने के लिए आए हैं, क्योंकि कनान देश में भारी अकाल होने के कारण तेरे दासों को भेड़ बकरियों के लिए चारा न रहा, इसलिए अपने दासों को गोशेन देश में रहने की आज्ञा दे। ఫరో యోసేపును చూచి నీ తండ్రి నీ సహోదరుని ఎదుకు వచ్చి ఉన్నారు, ఐగుప్తు దేశం నీ ఎదుట ఉన్నది, ఈ దేశంలో మంచి ప్రదేశమందు నీ తండ్రి నీ సహోదరులను నివసింపచేయమో, గోషెను దేశంలో వారు నివసించవచ్చును, వారిలో ఎవరైనా ప్రజ్ఞగల వారిని నీకు తోచినడలా నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పాను. तब फिरौन ने यूसुफ से कहा, तेरा पिता और तेरे भाई तेरे पास आ गए हैं और मिस्र देश तेरे सामने पड़ा है। इस देश का जो सबसे अच्छा भाग हो उसमें अपने पिता और भाइयों को बसा दे, अर्थात वे गोशेन ही देश में रहें। और यदि तू जानता हो कि उनमें से परिश्रमी पुरुष हैं, तो उन्हें मेरे पशुओं की अधिकारी ठहरा दे। మరి యోసేపు తన తండ్రిని యాకోబు లోపలికి తీసుకొని వచ్చి ఫరో ఎదుట సమక్షమందు అతని ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరోవు నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెమే గాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి, అవి నా పితరుల యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నిటికీ కాలేదని ఫరోతో చెప్పే. तब यूसुफ ने अपने पिता याकूब को ले आकर फिरौन के सम्मुख खड़ा किया और याकूब ने फिरौन को आशीर्वाद दिया। तब फिरौन ने याकूब से पूछा, तेरी आयु कितने दिन की हुई है? याकूब ने फिरौन से कहा, मैं 130 वर्ष परदेशी होकर अपना जीवन बिता चुका हूँ। मेरे जीवन के दिन थोड़े और दुख से भरे हुए भी थे, और मेरे बाप दादे परदेशी होकर जितने दिन तक जीवित रहे उतने दिन का मैं अभी नहीं हुआ। और याकूब फिरौन को आशीर्वाद देकर उसके सम्मुख से चला गया। ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఆమేన్, హల్లెలూయా, हालेलुया। ఫరో ఎందుకు యాకోబుని ఇంతగా ప్రేమించాడు? और फिरौन ने याकूब से इतना प्रेम क्यों रखा? ఇక్కడ ఒక మాట రాస్తుంది, నేను జీవించిన సంవత్సరములు, నేను యాత్ర చేసిన సంవత్సరములని. मेरे जीने का जितना समय है, मेरी यात्रा का समय भी उतना ही है। నేను కొన్ని సంవత్సరాలు జీవించాను, కొంత సంవత్సరం యాత్ర చేశాను. मैंने थोड़ा समय जिया हूँ और थोड़ा समय मैंने यात्रा किया हूँ, కానీ నేను జీవించిన సంవత్సరములు కొంచెమే. लेकिन मेरे जीने का जो समय है वो थोड़ा सा ही है। యాత్ర చేసినటువంటి సంవత్సరములు 130 కనిపిస్తున్నాయి. और यात्रा करने का मेरा जो समय है वो 130 वर्ष दिखाई पड़ता రెండే है। మాటలు మనకి కనిపిస్తున్నాయి. यहाँ पर 2 ही बातें हमें दिखाई ఇంత देता है। మాత్రమే కాదు, इतना ही नहीं, యాకోబు యొక్క యాత్ర గురించి, ఆయన జీవితం గురించి ఫరోకి అన్ని తెలపబడ్డాయి. और याकूब की यात्रा के विषय में, उनके जीवन के विषय में ये सारी बातें फिरौन को बताई गई। యోసేపు దర్శనములు చూస్తున్నటువంటి వ్యక్తి, यूसुफ जो है दर्शन देखने वाला व्यक्ति है, దర్శనములకు అర్థం చెప్పేటువంటి వ్యక్తి, और दर्शन का अर्थ बताने वाला అతని व्यक्ति है। తండ్రి అయినటువంటి యాకోబు కూడా దర్శనం చూసేటువంటి వ్యక్తి, उनके पिता याकूब भी दर्शन देखने वाले व्यक्ति ఆ हैं, దర్శనములకు అర్థం చెప్పేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. और उन दर्शन का अर्थ बताने वाले व्यक्ति हैं। వీరిద్దరూ కూడా సజీవుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వ్యక్తులై ఉన్నారు. और ये दोनों भी जीवित परमेश्वर को जाने हुए हैं। అందుకు ఫరో యాకోబును అంత గొప్పగా ప్రేమించాడు. इसलिए फिरौन ने याकूब से उतना गहरा प्रेम रखा। అతడు చనిపోయిన తర్వాత అతని రథములను, సైన్యములను, ఐగుప్తులను పంపిస్తున్నాడు. और वो जब मर चुके थे इसलिए उन्होंने अपना रथ और अपने पुरुषों को, अपने सैन्य को भेजा था। అతడు బ్రతికి ఉన్నప్పుడు, वे जब जीवित थे, అతడు కనాను దేశంలో ఉన్నప్పుడు, जब वे कनान में थे, అతన్ని తీసుకొని రావడానికి కూడా उनको लेकर आने के लिए ఆయన రథములను పంపిస్తూ ఉన్నాడు. वे उस राजा ने अपने रथों को भेजा। 46వ అధ్యాయం 29వ వచనానికి వెళ్దాము. और 46वां अध्याय उसका 29वां वचन में चलते हैं। యోసేపు తన రథము సిద్ధము చేయించి తన తండ్రి ఇశ్రాయేలును ఎదుర్కొంటకు గోషెనుకు వెళ్ళి అతనికి కనబడిన అప్పుడు అతని మెడ మీద పడి అతన్ని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచితిని గనుక ఇక నేను చనిపోదునని చెప్పాను. तब यूसुफ अपना रथ
जुतवा कर अपने पिता इस्राएल से भेंट करने के लिए गोशेन देश को गया और उससे भेंट करके उसके गले से लिपटा और बहुत देर तक उसके गले से लिपटा हुआ रोता रहा। तब इस्राएल ने यूसुफ से कहा, अब मैं मरने से भी प्रसन्न हूँ, क्योंकि मुझे जीवित पाया और तेरा मुंह देख लिया। కానీ పై వాక్యంలో చూసినట్లయితే ఫరో తన రథములను తన సైన్యమును పంపిస్తున్నాడు. और उसके ऊपर का वचन हम लोग देखेंगे, फिरौन जो है अपने रथ और अपने सेना को అవన్నీ చూసిన తర్వాత ఇది నిజం అని చెప్పేసి యాకోబు విశ్వసించాడు. और ये सारी चीजें देखने के बाद ये क्या सही है करके याकूब ने देखा। యాకోబు జీవించినటువంటి జీవితంలో याकूब ने जो जीवन जिया था, మనకు గుర్తున్నది ఒకటే ఒక మాట. हमको जो याद रखने वाला एक ही बात है। అదేమిటంటే वो क्या है? అతడు మోసగాడు మోసగాడు మోసగాడు. वो धोखा देने वाला है, वो धोखा देने वाला है करके वही पता है। అదొక్కటే చెప్తారు అందరు యాకోబు గురించి. सभी लोग एक ही बात कहते हैं याकूब के विषय में। యాకోబు మోసము చేయలేదు. మరలా చెప్తున్నాను నేను. मैं फिर से कहता हूँ याकूब ने कोई धोखा नहीं ఈ दिया। మాట వచ్చినప్పుడు నేను ప్రతిసారి మాట నేను చెప్తూ और ఉంటాను. ये बात जब भी आता है मैं हमेशा ये बात कहता हूँ। అతని తల్లి అతనితోటి పని చేపించింది. उनकी माँ ने उनसे ये काम करवाया था। ఆ తరువాత उसके बाद ఆ కుమారుని తండ్రి ఎదుట నిలబెట్టేసి वो बेटे को अपने वो पिता के सामने खड़ा करके, ఇది పొరపాటే, ఇది తప్పు జరిగిందని చెప్పింది ఆమె. और ये गलत हुआ है करके उन्होंने कहा। యాకోబు కూడా చెప్పాడు, ఇది నేను చేసింది పొరపాటేనని చెప్పేసి. याकूब ने भी कहा कि मैंने जो किया है वो गलत है। అయితే దేవుడి ప్రవచనం నా మీద ఉన్నది. लेकिन परमेश्वर का जो प्रतिज्ञा मेरे ऊपर है, भविष्यवाणी मेरे ఆ ऊपर है, ప్రవచనంలో और वो भविष्यवाणी, అన్నయ్య తక్కువడైపోయి నేను పెద్దవాడిని అయిపోతాను. और बड़ा भाई जो छोटा हो गया और मैं ही बड़ा हो गया ఇది करके, దేవుడి ప్రతిజ్ఞ. ये परमेश्वर की प्रतिज्ञा है ఆయన చేసినటువంటి ఏర్పాటు ఇది. और उन्होंने किया हुआ तैयारी है। కానీ మోసంతోటి దేవుడు ఆ యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడు. लेकिन धोखा से परमेश्वर ने वो चीज को खड़ा नहीं करेगा। దేవుడు మోసంతోటి దాన్ని నిలబెట్టడు. గమనించాలి మాట. परमेश्वर धोखे से कोई चीज को खड़ा नहीं करेगा। ఆ రోజు మారు వేషంలో వెళ్ళి ఆయన దొంగతనం చేశాడు. और उन्होंने उस दिन वेश बदलकर वहां पर चोरी की। కానీ ఆ తర్వాత రోజు लेकिन उसके बाद ఇస్సాకు ఆ యాకోబుని ఎదురు కూర్చోబెట్టుకున్నాడు. और ఇస్సాకు యాకోబు को सामने बिठाया. इसहाक ने याकूब को सामने ఆ बिठाया తల్లి కూడా అక్కడ ఉన్నది. और माँ भी वहां पर थी। ఏసావు యాకోబుని చంపాలని చూస్తున్నాడు. ईसाव जो है याकूब को मारने के लिए देख रहा అయితే है అన్నయ్య చేతిలో నుండి తప్పించడానికి और बड़े भाई से बचने के लिए। ఈ తల్లి ఏం చేస్తుందంటే और ये माँ क्या कहती అతన్ని है? పద్దన రాముకు పంపించేస్తూ ఉన్నది. और उनको जो है पतन राम को भेज నా दिया। సహోదరుడు అక్కడ ఉన్నాడు, అక్కడ పంపించేస్తాను और అన్నాడు. वो माँ ने कहा मेरा भाई वहां पर रहता है, आप वहां पर కానీ जाएं। అతడు వెళ్లే ముందుగా लेकिन वो जाने से पहले, ఏదైతే నీవు మోసం అనుకొని నీవు ఏసావు అనుకొని ఏ మాటలైతే నువ్వు పలికావో, और जो कुछ आपने धोखे से ईसाव समझकर जो बातें कही थी, ఏసావు అనుకొని నీవే మాటలైతే పలికావు ఆ రోజు, ईसाव समझकर आपने जो बातें कही थी, అవి ఈ రోజు वो आज के दिन యాకోబు మీదకి తీసుకొని రా అని చెప్పింది ఆ తల్లి. याकूब के ऊपर लेकर आओ करके कहा उस माता ने। ఒకవేళ ఈ పని చేయకపోతే अगर ये काम नहीं రెండు करता, పనులు జరుగుతాయి. दो काम होता था। ఒకటి, एक, యాకోబు రెబ్కా ఇద్దరు మోసం చేసిన వారు అవుతారు. याकूब और रिबका दोनों धोखा देने वाले होते हैं। రెండు, दूसरा, ఏసావు అని పేరుతోటి ఇస్సాకు పలికినటువంటి ఆశీర్వాదం అది. और ईसाव के ऊपर ఏసావు నామ్ के ऊपर उसने बोला हुआ आशीर्वाद था. ईसाव नाम के ऊपर बोला हुआ आशीर्वाद था। ఎవరికి ఇచ్చాడు ఆయన? ये आशीर्वाद किससे दिया था? శరీరంలో యాకోబు ఉన్నాడు, शरीर के रूप में याकूब है, కానీ ఇస్సాకు ఏమనుకుంటున్నాడు? लेकिन ईसा क्या समझ रहे हैं? ఇతడు ఏసావు అని అంటున్నాడు. ये जो व्यक्ति है वो एसाव है। ఏసావు అనుకుంటున్నాడు. एसाव समझ रहे हैं। ఏసావు నీవు ఆశీర్వదింపబడు గాక అన్నాడు. और एसाव आप आशीर्वाद को पाओ, ఏసావు నీవు సమృద్ధి కలిగి ఉండును గాక అంటున్నాడు. एसाव आपको समृद्धि मिले करके कहते हैं। ఎవరికి ఇచ్చాడు ఆశీర్వాదము? और ये आशीर्वाद किसको दिया? ఏసావుకి ఇచ్చాడు. एसाव को दिए। కానీ తీసుకోవడానికి వచ్చింది ఎవరు? लेकिन लेने के लिए कौन आए? యాకోబు వచ్చాడు. याकूब आए। ఇప్పుడు యాకోబు మీదకి రాదు ఇది. अब याकूब के ऊपर ये बातें नहीं आई। తల్లి ఏమంటుందంటే अब माँ क्या कहती ఆ है? పెద్దవాడు ఈ పనికి పాత్రుడు కాడు. जो बड़ा वाला है ये काम के लिए पात्रधारी नहीं है। దేవుడు నాతో ముందుగానే చెప్పాడు. परमेश्वर ने मुझसे पहले ही నా कहा। గర్భములో ఇద్దరు కనిపించారు. मेरे गर्भ में दो जन दिखे ఆ ఇద్దరు కూడా పెద్ద పెద్ద రెండు జాతులుగా కనిపిస్తున్నారు. और वे दोनों भी बड़े बड़े दो जाति में दिखाई ఒక दिए। పెద్ద జన సమూహముగా కనిపిస్తున్నారు. एक बड़ा जन समूह में दिखाई पड़ता है వారు గొప్పవారుగా కనిపిస్తున్నారు. और ये वे महान लोगों के रूप में కానీ दिखाई पड़ता దేవుడు है। ఏం చెప్పాడంటే लेकिन परमेश्वर क्या कहा? పెద్దవాడు చిన్నవాడికి దాసుడైపోతాడని చెప్పాడు. बड़ा वाला छोटे वाले के वाला का दासी गुलाम बन जाएगा। అప్పుడు 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 ఇస్సాకు ఏం చేస్తున్నాడు? तब ईसा क्या करता है? ఇప్పుడు యాకోబుని పిలిచి अब याकूब को बुलाकर, నేను నిన్న పలికిన మాటలన్నీ నీకే ఇస్తున్నానని చెప్పాడు. और मैं कल सारी जो बातें मैंने कही थी मैं सारी चीजें आपको ही देता हूं। యాకోబుని ఆశీర్వదించి పంపించాడు. याकूब को आशीर्वाद देकर वहां से भेज ఈ ఆశీర్వాదపు మాటలు తీసుకొని యాకోబు వెళ్తూ ఉన్నాడు.
ఉన్నాడు. ये आशीर्वाद के बातों को लेकर याकूब जो है जा रहा है. ఆయన యాత్ర చేసి చేసి అలసిపోయి ఒక చోట విశ్రమించాడు. वे यात्रा कर 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 वो थक गए थे, एक जगह पर विश्राम कर रहे ఆ थे. రాత్రి ఆయన ఒక దర్శనం చూస్తూ और ఉన్నాడు. उस रात को वो एक दर्शन ఆ देखते, పరలోకం తెరవబడుట కనిపిస్తూ ఉన్నది वो ఆయనకి. स्वर्गराज खुलता हुआ दिखाई पड़ता है. ఆయన నిచ్చెన కిందకు వస్తూ ఉన్నది. और वहां से एक सीढ़ी नीचे आती దూతలు है కిందకి దిగుతూ ఉన్నారు. और स्वर्गदूत जो है नीचे उतर మరలా रहा है పైకి ఎక్కుతూ ఉన్నారు. और फिर से ऊपर जा ఆ रहा है. పైన దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. और वो ऊपर की जगह पे परमेश्वर ఆ दिखाई पड़ता है. దేవుడితో ఇక్కడ ఉన్నటువంటి మోసగాడు అని అనుకుంటున్నటువంటి లోకము మోసగాడు అనుకున్న యాకోబు దేవుని చూస్తున్నాడు. और ये संसार जो धोखे देने वाला याकूब करके कहते हैं, वो ही याकूब ऊपर అతడు परमेश्वर को మోసగాడు కాదు. दिखाई- वो धोखा देने वाला नहीं అతడు है మోసగాడు కాదు. और वो धोखा देने वाला नहीं అతడి है. మోసము और उनकी जो धोखा है, చల్ ఓకే उनका जो छल है, ఓకే అతని మోసము और उनका जो छल है మొదటిసారి ఫెయిల్ అయింది. सबसे पहला बार फेल हो गया. ఎప్పుడది? वो कब हुआ? ఆయన పుట్టుక సమయంలో. और जब उसने जन्म लिया था. ఈ యాకోబు ముందుగా పుట్టాలనుకున్నాడు याकूब जो है पहले जन्म लेने का सोचा, కానీ కాలేదని. लेकिन ऐसा नहीं हुआ. రెండవసారి दूसरा, ఈ తండ్రిని మోసం చేసినప్పుడు ఫెయిల్ అయ్యాడు. और ये पिता को जब छल कर रहा था तब फेल हो गया. మూడవసారి तीसरा, లాభాన దగ్గర ఫెయిల్ అవుతున్నాడు. लाबान के पास वो फेल होते हैं. ఆయన తన జ్ఞానముతోటి సంపదను సంపాదించుకున్నాడు. वे अपने ज्ञान से सारी संपत्ति को जमा कर ली. ఆ దేవుడు అన్నాడు నీకు నేను జ్ఞానము కలుగు చేసి నీకు నేను ఆస్తిని కలుగు చేస్తానని చెప్పాడు. और वो परमेश्वर कहते हैं आपको मैं ज्ञान देकर आपको बहुत सारा संपत्ति मैं दूंगा. ఇటువంటి పశువులను నేను నీకు ఇస్తానని చెప్పాడు. और ऐसे जो पशुओं को मैं आपको देंगे, అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. वो परमेश्वर ने दिया हुआ आशीर्वाद యాకోబు है. మోసం చేయలేదు. याकूब ने किससे धोखा नहीं ఆయన किया. పేరు యాకోబే, उनका नाम याकूब है, కానీ దేవుడు దాన్ని మార్చేస్తున్నాడు. लेकिन परमेश्वर उसे बदल दे रहे ఇక हैं. ఏదట నువ్వు యాకోబు కాదు నువ్వు ఇశ్రాయేలు అని పిలువబడతావని और చెప్పాడు. इसके आगे आप याकूब नहीं इस्राएल कहकर ఓ पुकारोगे. గొప్ప మనిషి ఆయన యాకోబు. और याकूब जो एक महान ఆయన व्यक्ति है, చాలా గొప్ప మనిషి. उन्होंने बहुत ఆయన పరాక్రమైనటువంటి పనులు చేసిన వాడు. उन्होंने बहुत महान काम किए हैं. అటువంటి జీవితాన్ని మనం చదువుతున్నప్పుడు, वैसे जीवन को जब हम पढ़ते हैं, అటువంటి జీవితాన్ని గురించి మనం వింటూ ఉన్నప్పుడు वैसे जीवन को जब हम सुनते ఆ हैं, అభిషేకంలో కొంత అభిషేకం మన మీదకి దిగి రావాలి. और वो उतने सारे अभिषेक में थोड़ा अभिषेक अपने ऊपर उतर आना. మహనీయుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు महानियों के विषय में जब हम लोग बात వారి करते మీద हैं, అభిషేకం మన మీదకి దిగి రావాలి. और उनके ऊपर का अभिषेक थोड़ा हमारे ऊपर ఎలీషా आना. ఎలీషా దగ్గరికి ఏలియా వెళ్ళినప్పుడు एलीशा के पास जब एलिया गए थे, ఆయన దుప్పటి వేయగానే और जैसे ही उन्होंने वो कंबल को ఆ दबा, అభిషేకం ఏలియా మీదకి వచ్చేసి और वो अभिषेक जो है एलिया के మనం ऊपर ఏమి आया. సంపాదించుకోవాలి? हमने क्या कमाना ఆ है, ఆదర్శమును సంపాదించుకోవాలి. और उस आदर्श को ఆ हमें कमाना है, సాక్ష్యమును మనం సంపాదించుకోవాలి. उस गवाही को हमें ఆ कमाना है, అభిషేకాన్ని మనం उस సంపాదించుకోవాలి. अभिषेक को हमें అలా कमाना है. కాకపోతే अगर ऐसा ना మా हो, అన్న ఇలాగుండేవాడు, మా అక్క ఇలాగుండేది, మా మమ్మీ ఇలాగుండేది, మా డాడీ మీరు కథలు చెప్పేవాళ్ళుగానే ఉండిపోతారు. अगर ऐसा ना हो तो हमारा मेरा भाई ऐसा हुआ करता था, मेरी बहन ऐसा हुआ करती थी, मेरे माता पिता ऐसा हुआ करते थे करके हम लोग एक कहानी बनाते थे. స్టోరీస్ చెప్పేవాళ్ళు కాదు దేవుడికి కావాల్సింది. और परमेश्वर को कहानी बताने वाले नहीं चाहिए. నీ స్టోరీని విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా దేవుడికి నువ్వు కావాలి. और आपकी कहानी को छोड़ने हुए व्यक्ति के समान परमेश्वर को ఒక चाहिए. స్టోరీ నీది లోకంలో వదిలిపెట్టి వెళ్ళు. एक कहानी आप इस संसार में छोड़कर जाना నీ है. గురించి మాట్లాడినప్పుడు మంచి మాట్లాడే విధంగా నీ స్టోరీ వదిలిపెట్టి ఇక్కడ आपके विषय में जब भी बात करेंगे सिर्फ अच्छी बात करना चाहिए. ऐसी कहानी यहाँ पर छोड़ నీ గురించి ఒక మంచి సాక్ష్యం ఈ లోకంలో విడిచిపెట్టు. आपके लिए एक अच्छी गवाही इस संसार में छोड़कर ఈ जाइए. వాక్యములు వింటున్నప్పుడు ये इस वचन को जब सुनते हैं, నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా సరే, कितना भी कमजोर आप क्यों ना हो, నాకు చదువు లేదని నువ్వు అనుకోవచ్చు. अगर आप ऐसा सोचते हो कि मेरे पास पढ़ाई नहीं నేను है, స్త్రీని కదా, నేను చిన్నవాడిని కదా అని మీరు అనుకోవచ్చేమో. मैं स्त्री हूँ या फिर मैं छोटा हूँ करके समझ सकते हैं आप. నేను ఇంత గొప్ప లక్షణములు నాలో లేవు, ఇంత గొప్ప తెలివి నాకు లేదు, నాకు చదువు లేదు మీరు అనుకోవచ్చేమో. आप सोच सकते हैं ऐसे लक्षण बड़े लक्षण मेरे पास नहीं है, मेरे पास पढ़ाई नहीं है. ఇవన్నీ చదువుతోటి రావు, ये सारी विषय जो है पढ़ाई के साथ ఇవి नहीं आएंगी. బలముతోటి రావు, ये शक्ति के साथ ये सारी विषय नहीं ఇటువంటి आएंगी. సామర్థ్యంతోటి రావు. और ये कोई भी सामर्थ्य से ये ఇవి सारी बातें, దేవుని అభిషేకముతోటి వచ్చేటువంటి గుణములు ఇవి. और ये सारे गुण जो है परमेश्वर के अभिषेक के साथ आते ఆమేన్, हैं. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అభిషేకమును సంపాదించుకో. और वो अभिषेक आपने कमाना है. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. తర్వాత యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఆయన ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. నీవు ఆ ధన్యతను సంపాదించుకోవాలి. आपने वो धन्यता कमाना है. ఆమేన్, आमेन, హల్లెలూయా. हालेलुया. ఏ ధన్యతను कौन సంపాదించుకోవాలి? सी धन्यता आपने कमाना है? దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఆనందించేటువంటి ధ్యానించేటువంటి ధన్యతను और సంపాదించుకోవాలి. परमेश्वर का धर्मशास्त्र व्यवस्था को आप खुशी से मनाने का धन्यता आपने. మూడో వచనం చూస్తున్నాం. तीसरा वचन, అతడు నీటి కాలువలో యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండగా గాలి చెదరగొట్టి పట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతులను సభలో
పాపులను నిలువరు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. वह उस वृक्ष के समान है जो बहती नालियों के किनारे लगाया गया है और अपनी ऋतु में फलता है और उसके पत्ते कभी मुरझाते नहीं, इसलिए जो कुछ वह पुरुष करे वह सफल होता है. दुष्ट लोग ऐसे नहीं होते, वे उस भूमि के समान होते हैं जो पवन में उड़ाई जाती है. इस कारण दुष्ट लोग अदालत में स्थिर न रह सकेंगे और न पापी धर्मियों की मंडली में ठहरेंगे, क्योंकि यहोवा धर्मियों का मार्ग जानता है परंतु दुष्टों का मार्ग नष्ट हो जाता है. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. 5వ వచనం మరలా చదువుదాం. 5वां वचन फिर से पढ़ेंगे. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. इस कारण दुष्ट लोग अदालत में स्थिर न रह सकेंगे और न पापी धर्मियों की मंडली में ठहरेंगे. పాపులు ఎన్నడూ కూడా పరిశుద్ధులు ఉన్న చోట ఉండలేరు. और पापी कभी भी जहाँ पर पवित्र लोग रहते हैं वहाँ पर नहीं रह पाएंगे. చెడ్డవారు మంచివారు ఉన్నటువంటి ప్రదేశంలో ఉండలేరు. बुरे लोग जो है अच्छे लोग जहाँ पर रहते हैं वैसा वो जगह पर नहीं रह सकते. మనం క్రీస్తు సంఘములోకి వచ్చినది ఎందుకు? हम मसीह के कलीसिया में क्यों आए? మనం మంచివారుగా మార్చబడడానికి, हम अच्छे लोगों के रूप में बदल जाने के लिए, ఇంకా మంచితనం సంపాదించుకోవడానికి, और अच्छाई पाने के लिए, ఇంకా మంచితనం సంపాదించుకో, और अच्छाई पाने के लिए, ఇంకా మంచితనం సంపాదించుకోవాలి, और अच्छाई पाने के ఇంకా लिए, మంచితనం సంపాదించుకో. और अच्छाई पाने के लिए. ఎక్కడుంది మంచితనము? कहाँ पर अच्छाई है? ఎక్కడుంది మంచితనము? अच्छाई कहाँ पर గలతీ है? పత్రిక 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. और गलतियों की किताब उसके 5वां अध्याय में दिखता है. ఏమిటది మంచితనం అంటే? और वो अच्छाई क्या है? ఆత్మ ఫలములో ఒక ఫలముగా మంచితనం కనిపిస్తుంది. और आत्मा के वरदान में एक वरदान अच्छाई वाला అది होता మనం है. సంపాదించుకోవాలి. और वो हमने कमाना है. మనం పోగొట్టుకున్నాం దానిని. हमने उसे खोया है. మనలో కేవలం మంచితనం 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 మాత్రమే ఉండాలి. सिर्फ हमारे अंदर सिर्फ अच्छाई और अच्छाई होना है. ఆమేన్, आमीन, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. నిన్ను ఎవరైనా బాధ పెడితే, अगर आपको कोई दुख देता है, నిన్ను ఎవరైనా విమర్శించినట్లయితే, अगर कोई आपकी విమర్శక विमर्शा करता నిన్ను है, ఎవరైనా నిందించి దూషించినట్లయితే, अगर कोई आपको अपमान करता है, निंदा करता है, ఒక రోజు 2 రోజులు బాధపడు. 1 या 2 दिन आप दुख मनाओ. నిన్ను ఎవరైనా అవమానపరిచారు, कोई आपको अपमान करता है, 3 రోజులు బాధపడు. 3 दिन तक आप दुख मनाओ. 4వ రోజు బాధపడవాక. 4थे दिन आप दुख नहीं मनाना. మర్చిపోయి ముందుకు కొనసాగుతూనే ఉండు. आप उसे भूल कर आगे बढ़ते जाओ. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఫరో ఎదుటకు యాకోబు వెళ్ళినప్పుడు फिरौन के सामने याकूब जब गए, అతన్ని ఆశీర్వదించాడు. యాకోబు ఫరోని ఆశీర్వదించాడు. याकूब ने फिरौन को आशीर्वाद दिया. ఫరోకు ఆశీర్వాదం అవసరమా? क्या फिरौन को आशीर्वाद की जरूरत थी? ఆశీర్వాదం అవసరం ఆయనకి. ఆశీర్వాదం అవసరం ఆయనకి. क्या फिरौन को आशीर्वाद की जरूरत थी? ఫరో రాజుగా ఉన్నాడు ఐగుప్తు దేశం మీద. फिरौन जो है मिस्र देश में राजा के रूप में. యాకోబు గొర్రెల కాపరైనటువంటి వాడు. और याकूब जो है भेड़ों का चरवाहा था. ఆయన ముసలి వాడైపోయాడు. वो बूढ़ा हो गया था. యాకోబు దగ్గర ఏమున్నాయి? याकूब के पास क्या ఏమీ था? లేదు. कुछ भी नहीं. ఆయన కనాను దేశంలో ఆయనకి ఆహారం లేదు. कनान देश में उनके लिए भोजन नहीं था. ఎంతమంది ఉన్నారు యాకోబు కుటుంబంలో? याकूब के घर में कितने सारे 70 మంది మాత్రమే ఉన్నారు. 70 लोग थे. కానీ ఫరో దగ్గర लेकिन फिरौन के पास పెద్ద దేశం ఉన్నది. बड़ा देश था. ఎంతో మంది లక్షల కొలదిగా జనాలు ఉన్నారు ఆయన और దగ్గర. लाखों वहां पर लोग रहते थे. ఆ తరువాత उसके बाद ఈ దేశములన్నిట్లో గొప్ప దేశం ఏదంటే ఐగుప్తు దేశం అయినది. इन सारे देशों में सबसे महान देश कौन सा था? मिस्र देश था. అందరికంటే గొప్ప సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? और सबसे महान सिंहासन के ऊपर कौन बैठा? ఫరో కూర్చొని ఉన్నాడు. और राजा फिरौन बैठा था. ఇప్పుడు గొర్రెల కాపరి ఆశీర్వాదం ఫరోకు అవసరం అవుతుందా? अब ये भेड़ों का चरवाहा का आशीर्वाद क्या फिरौन के लिए जरूरी था? మీకు తెలుసా ఒక రహస్యం ఇక్కడ? आपको यहाँ पर एक रहस्य क्या है पता है? ఫరో ఇద్దరిని తనకంటే గొప్పవారిగా చూశాడు. और फिरौन ने 2 लोगों को अपने से बड़ा समझा. ఒకటి एक యాకోబు కుమారుడైనటువంటి యోసేపును. याकूब का पुत्र जो है यूसुफ को देखा. యోసేపుని ఏమంటున్నాడు? यूसुफ को क्या कहते हैं? నీవు నాకు తండ్రివి అని అంటున్నాడు ఆయన. वो उनसे यूसुफ से कहते हैं तुम मेरे लिए నీవు पिता నాకు समान हो. తండ్రివి అని అంటున్నాడు. तुम मेरे लिए पिता నీవు हो. చెప్పినదే నేను చేస్తానంటున్నాడు. तुम आप जो कहोगे वही मैं करूंगा. అంత ఘనమైనటువంటి స్థలములో యోసేపును కూర్చోబెట్టాడు ఫరో. उतना महान जगह पर यूसुफ को बिठाया फिरौन ने. ఎందుకో తెలుసా? किस लिए आपको ఆ पता है? యోసేపుకు దేవుడి గురించి తెలుసు కాబట్టి. क्योंकि उस यूसुफ को उस परमेश्वर के विषय में वो जानते थे. ఆ దేవుడితోటి ఆయనకి కనెక్షన్ కలిగి ఉన్నది కనుక क्योंकि यूसुफ का कनेक्शन संबंध जो है उस परमेश्वर के पास. యోసేపు చేసే ప్రతి పని కూడా సఫలమవుతుంది గనుక यूसुफ करने वाला हर एक काम जो है वो सफल होता था. ఆ इसलिए దేవుడి చేత ఆశీర్వదించబడిన వాడు గనుక. वो उस परमेश्वर से आशीर्वाद को पाया हुआ व्यक्ति था. రెండో వ్యక్తి ఎవరు? और दूसरा व्यक्ति कौन था? యోసేపు తండ్రి అయినటువంటి యాకోబును. यूसुफ का पिता याकूब था. ఎందుకు? किस लिए? యోసేపు కంటే ముందుగా దేవుని చూసినటువంటి వ్యక్తి యాకోబు అయి ఉన్నాడు. क्योंकि यूसुफ
यूसुफ से पहले परमेश्वर को देखा हुआ व्यक्ति जो था वो याकूब था। మీరు కూడా దేవుని చూసేటువంటి వ్యక్తులుగా మార్చబడాలి. आप भी परमेश्वर को देखने वाले व्यक्ति के रूप में వారి గురించి వీరి గురించి మీరు విన్న తరువాత, इनके विषय में उनके विषय में जब आप सुनते हैं పరిశుద్ధ గ్రంథంలో మీరు వాక్యం విన్న తరువాత, और पवित्र शास्त्र में से वचन आपने सुनने के बाद మీలో ఒక సంకల్పం ఉండాలి. आपके अंदर एक संकल्प ఆ होना चाहिए। సంకల్పం ఏమిటంటే, वो संकल्प क्या है? నా దేవుని నేను చూచే వరకు నేను మౌనంగా ఉండను. मेरे परमेश्वर को मैं देखने तक मैं मौन नहीं ఆయన रहूंगा, దర్శనం నాకు కావాలి, और वो दर्शन मुझे चाहिए। ఆయన గుణము నాకు కావాలి, उनका गुण मेरे ఆయన अंदर चाहिए, లక్షణములు నాకు కావాలి, उनके लक्षण मेरे अंदर ఆయన चाहिए, మంచితనము నాకు కావాలి, उनके अच्छाई मेरे ఆయన अंदर चाहिए, అభిషేకము నాకు కావాలి. उनका अभिषेक मुझे चाहिए। అటువంటి జీవితాన్ని క్రైస్తవులు జీవించాలి. और वैसा जीवन को मसीह लोग जीना है। ఆమేన్, హల్లెలూయా. आमीन, हालेलुया। యాకోబు యోసేపు అటువంటి జీవితాన్ని జీవించారు కాబట్టి याकूब और यूसुफ ऐसे जीवन को बिताए थे, ఫరో इसलिए అతనిని బహుగా ఆశీర్వదించాడు, బహుగా హెచ్చించాడు. और फिर उन्होंने इसलिए उन्हें बहुत आयत की आशीर्वाद दी और पूरा अधिकार उन्हें दिया। ఆమేన్, హల్లెలూయా. आमीन, हालेलुया। యోసేపుకు సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. और यूसुफ को सिंहासन देकर उसके ऊपर बिठाया, యాకోబుకు ఒక దేశంలో ఒక భాగం ఇచ్చేశాడు. और याकूब को पूरा देश का एक भाग पूरा दे ఈ दिया। దేశం అంతా నీ చేతిలో ఉన్నదన్నాడు. ये पूरा देश आपके हाथ में करा, ఇంకా ఎక్కడికైనా వెళ్ళంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని और చెప్పాడు. कहीं पे भी आप जाना चाहोगे वहां पर ఎవరు चले నిన్ను जाओ, ఆపరని చెప్పాడు. कोई भी आपको नहीं रोकेगा। యాకోబుకి రోజు భోజనం పంపించేవాడు ఫరో. और फिर जो है याकूब के लिए रोज भोजन भेजते थे, యాకోబుని తీసుకొని రావడానికి రథములను సైన్యంలో పంపించేశాడు ఆయన. और याकूब को लेकर आने के लिए अपने रथों को अपने सैन्य को भेज दिया। ఒక గొర్రెల కాపరి ఫరో ఎదుట, రాజు ఎదుట నిలబడుతున్నాడు. एक भेड़ों का चरवाहा राजा फिरौन के सामने, राजा के सामने ఎందుకో खड़े। తెలుసా? किस लिए ఆ आपको बताया? గొర్రెల కాపరిలో దేవుడు ఉన్నాడు కాబట్టి. क्योंकि उस भेड़ों का चरवाहा के अंदर परमेश्वर है। గాడిదలను ఎత్తుకుంటున్నటువంటి సౌలును దేవుడు ఇశ్రాయేలుకి రాజుగా చేస్తూ ఉన్నాడు. और जो गधे को ढूंढने वाले व्यक्ति सौल को इजराइल के राजा बना दिए। ఆ తర్వాత గొర్రెలను కాసుకుంటున్నటువంటి దావీదుని తీసుకొచ్చి సింహాసనం కూర్చోబెట్టి ఇశ్రాయేలుకి రాజుగా చేశాడు. और उसके बाद भेड़ों का चरवाहा दाऊद को लेकर आकर इजराइल का राजा बना दिया। మీ గురించి దేవుడికి ఏ సంకల్పం ఉందో నాకు తెలియదు, आपके विषय में परमेश्वर का क्या संकल्प కానీ है मुझे नहीं దేవుడికి ఒక पता, గొప్ప సంకల్పం మీ విషయంలో ఉన్నది. लेकिन परमेश्वर का एक महान संकल्प ఆ आपके विषय में है। సంకల్పం నెరవేర్చబడాలి और అంటే वो संकल्प अगर पूरा होना है, మీరు దేవుని యొక్క ఆజ్ఞలో, దేవుని యొక్క ప్రణాళికలో మీరు నడుస్తూ ఉండాలి. आप परमेश्वर की आज्ञा में, परमेश्वर की प्रणाली में आपने चलना మీరు है, దేవుని యొక్క విధుల ప్రకారంగా నడుస్తూనే और ఉండాలి. परमेश्वर के विधियों के अनुसार आपने మీకు चलना है। దేవుడు ఇచ్చినటువంటి ప్రమాణము లేకపోతే ప్రవచనము వాక్యమును మీరు నమ్మి ముందుకు నడుస్తూనే ఉండాలి. और परमेश्वर ने जो प्रतिज्ञा, जो भविष्यवाणी आपसे की है, उसके अनुसार आप उसे पकड़ कर మీరు चलना है। సాధారణమైన జీవితాన్ని జీవించకూడదు, आपने एक साधारण जीवन नहीं మీరు जीना, అసాధారణమైనటువంటి జీవితాన్ని జీవించాలి. आपने एक असाधारण जीवन మీరు जीना है, పరాక్రమం కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. और पराक्रम को पाए हुए जीवन को आपने जीना है। అనేకులు మీ గురించి చెప్పుకునే విధంగా గొప్ప సాక్ష్యమును మీరు కలిగి ఉండాలి. और अनेक लोग आपके विषय में बात करते हुए ऐसी महान गवाही को आपने पाया हुआ అటువంటి रहना चाहिए। జీవితాన్ని పొందుకోవడానికి సిద్ధపడదాం, और वैसे जीवन को पाने के लिए हम लोग అటువంటి तैयार रहते हैं। అభిషేకాన్ని పొందుకోవడానికి సిద్ధపడదాం, और वैसे अभिषेक को पाने के लिए आप అటువంటి सीखिए। సామర్థ్యమును పొందుకోవడానికి సిద్ధపడదాం, वैसे सामर्थ्य को पाने के लिए हम लोग అటువంటి तैयार रहेंगे। ఆశీర్వాదములు పొందుకోవడానికి సిద్ధపడదాం, और वैसे आशीर्वाद को पाने के लिए हम तैयार అటువంటి रहेंगे। ఆదర్శమైన జీవితాన్ని జీవించడానికి సిద్ధపడదాం. और वैसे आदर्श जीवन जीने के लिए हम लोग तैयार అటువంటి रहेंगे। సాక్ష్యం ఈ లోకములో విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం और చేద్దాం. वैसी गवाही इस संसार में छोड़ने के लिए हम लोग तैयार నీ रहेंगे। కథ లోకము వినాలి, आपकी जो कहानी है इस संसार सुनना है, నీ కథ ద్వారా లోకము మార్చబడాలి. और आपकी कहानी से ये संसार में बदलाव आना है। దేవుడు నీ కొరకు తన ప్రాణమును తన ఏక కుమారుని ఎందుకు ఇచ్చాడు? और परमेश्वर ने आपके लिए उनके एकलौता पुत्र को क्यों दिया? ఎందుకు ఇచ్చాడు ఆయన ఏక కుమారుడు యేసుక్రీస్తు నీ కొరకు? परमेश्वर ने एकलौता पुत्र आपके लिए क्यों दिया? ఆయన వలె నువ్వు మార్చబడాలని చెప్పేసి, उनके प्रकार से, उनके अनुसार आपने बदल ఆయన जाना है। ఆజ్ఞల ప్రకారం నువ్వు నడవాలని చెప్పేసి, उनके आज्ञाओं के अनुसार आप चलना है। ఆయన ప్రేమ నీలో కలగాలని చెప్పేసి, उनके प्रेम आपके अंदर दिखना है। ఆయన మనసును సంపాదించుకోవాలి. उनका मन आपने पाना है। నీవు పరిశుద్ధంగా జీవించాలి, आप पवित्र जीवन నీవు जीना యథార్థంగా జీవించాలి. और యథార్థత यथार्थता से आपके जीवन को నీవు जीना है। సత్యంలో జీవించాలి. आप सत्य में जीना है। క్రీస్తు రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి. और परमेश्वर के मसीह के आगमन के लिए आप तैयार रहना है। ఆయన రాకడికి దూరం ఉన్నది కనుక उनके आगमन दूर है, इसीलिए అప్పటి వరకు మనము तब तक हम ఒక लोग గొప్ప సాక్ష్యం ఈ లోకంలో విడిచిపెడదాం. एक महान गवाही इस संसार में छोड़ेंगे, అనేకులు మార్చి మనం ముందుకు తీసుకొని వెళ్దాం. और अनेक लोगों को हम लोग बदलाव कर कर आगे लेकर మనం जाएंगे। చనిపోయిన తర్వాత हम मरने के बाद మన సాక్ష్యం ఇతరులను మార్చడానికి మనం విడిచిపెట్టి వెళ్దాం. हमारी गवाही दूसरों को बदलने के लिए हम लोग इस संसार में छोड़कर जाएंगे। అటువంటి జీవితాన్ని దేవుడు మీకు కలుగు చేయను గాక. वैसा जीवन परमेश्वर आपको प्रदान करे, గొప్ప ప్రణాళిక దేవుడు మీలో సిద్ధపరచును గాక. और बड़ी प्रणाली आपके जीवन में परमेश्वर तैयार ఆయన करे, అభిషేకం మీ పైన ఉండును గాక. और उनका अभिषेक आपके ऊपर रहे, ఆయన ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. और उनके आशीर्वाद आप सभी को मिले। ఆమేన్, ఆమేన్, आमेन, आमेन, హల్లెలూయా. आमेन।